లెక్కలు వచ్చిన చెప్పారా మీకు? తర్వాత ఎవరైనా చెప్పారా? జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సీట్ల సంఖ్య పెంచేదాన్ని బట్టి ఉంటది. జనాభా లెక్కలే చేయకుండా మీరు పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టిన అంటారు కదా, మరి 888 అనేది ఎట్లా నిర్ణయించారు మీరు అనేది ఒకటి నా కీలకమైన ప్రశ్న. రెండవది ఏంటంటే, ఇవాళ ప్రజలకు ఎందుకు వస్తుంది ఈ ఇబ్బంది అనేది ఎందుకు వస్తుందంటే, మీరు జాతీయ విద్యా విధానం పేరు మీద 2020 సంవత్సరంలో తెచ్చారు. ఆ జాతీయ విద్యా విధానంలో మీరు త్రిభాషా సూత్రాన్ని మీరు అమలు చేయబోతున్నామని చెప్పేసి మీరు స్పష్టంగా ప్రకటించారు. అసలు విద్యా విధానం అనేది అది రాష్ట్ర పరిధిలో ఉంటుందా, కేంద్ర పరిధిలో ఉంటుందా? రాష్ట్రాల యొక్క హక్కును హరించడం కదా జాతీయ విద్యా విధానం అనేది. ఇప్పుడు విద్యా విధానం ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న భాషలను బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న ఏ ట్రైబల్స్ ను బట్టి, వాళ్ళ సంస్కృతిని బట్టి ఏ భాష అవసరం ఉంటది లోకల్ ప్రజలకు అనే దాన్ని స్పష్టంగా నిర్ణయిస్తారు. ఆ విద్య అనేది కేంద్రానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి తప్ప కేంద్రమే జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు. అందులో ప్రకటిస్తే హిందీని బలవంతంగా రుద్దే అవకాశం ఉండద్దు. ఇవాళ మీరు హిందీ అనేది ఒక ఆప్షనల్ అంటున్నారు. హిందీ అనేది ఒక ఆప్షనల్ అయినప్పుడు దాని మీద ఇంత రచ్చ చేయాల్సిన అవసరం మాకు దక్షిణాది వాళ్ళకి లేనే లేదు. కానీ ఏమవుతుంది మీరంటే, ఉత్తరాదిలో మీరు సంస్కృత్ పెట్టారు. ఇప్పుడు అక్కడ సంస్కృత్ ను మీరు ఇప్పుడు అక్కడ బలవంతంగా రుద్దుతున్నారు. గతంలో హిందీని రుద్దారు ఉత్తరాదిలో. అక్కడ హిందీని రుద్దడం కారణంగా లోకల్లో ఉన్న 25 ప్రాంతీయ భాషలకి ఇప్పుడు అస్తిత్వంలో కూడా పోయింది. భోజ్పూరి మాట్లాడతలేరు. ఇప్పుడు అక్కడున్న ఏవైతే బీహార్ గాని, యూపీ గాని, రాజస్థాన్ గాని, వాళ్ళ ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ భాషలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఆ ప్రాంతీయ భాషలను అమలు అవుతలేవు. అక్కడ అమలు కాని కారణంగా ఆ యొక్క అస్తిత్వమే దెబ్బపడ్డది అక్కడ. ఇవాళ హిందీ అనే ఒక జాతీయవాద నినాదం పేరు మీద హిందీ, హిందుస్థాన్ అనే జాతీయవాదము, ఒకే ఎన్నిక, ఒకే దేశము, ఒకే భాష, ఒకే ప్రాంతము, ఒకే పార్టీ ఆధిపత్యం అనే ఈ జాతీయవాద ముసుగులో ఇవాళ ఈ దేశంలో ఉన్న ఇంతమంది ప్రజలు 6,000కు పైగా ఉన్న కులాలు, వాళ్ళ భాషలు వేరు, వాళ్ళ అస్తిత్వం వేరు. భాషలు ఇవాళ దాదాపుగా ట్రైబల్స్ 3,000 భాషలకు పైగా మాట్లాడతారు. అలాగే ఇవాళ ఏ భాష అయినా కూడా ఆ భాష యొక్క అస్తిత్వము ఆ యొక్క రాష్ట్రాల మీద ఉంటది. ఇలా మీరు తెలంగాణ ఆంధ్రాని విడగొట్టారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విడగొట్టారు తెలంగాణ ఉద్యమం పేరు మీద. మరి అసెంబ్లీ తీర్మానం ఉత్తరప్రదేశ్ ఎందుకు పెంచలేదు? మీకు ఒక జాతీయ విధానం ఉంటే, నిజంగా బీజేపీకి ఒక జాతీయ విధానం ఉన్నా, కాంగ్రెస్ కు ఒక జాతీయ విధానం ఉన్నా, మీ రెండు పార్టీలు కూడా ముందుగా బాగా వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్ ను 4 రాష్ట్రాలుగా విభజించాలని ఆనాడు మాయావతి గారు అసెంబ్లీ తీర్మానం చేశారు, పంపారు కేంద్రానికి. కానీ ఇక్కడ అసెంబ్లీ తీర్మానం కూడా చేయలేదు ఏపీలా. మీరు ఎందుకు 2 రాష్ట్రాలు చేశారు? దీన్ని బలవంతంగా తలుపులు బంద్ చేసి అంత అవసరం ఏంటిది? అంటే ఇక్కడ దక్షిణాదిని వీక్ చేయడానికి దక్షిణాదిలో ఉన్న 42 సీట్లను తగ్గించి పర్మనెంట్ గా ఉత్తరాది ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, పర్మనెంట్ గా రాష్ట్రపతి ఉండాలి, పర్మనెంట్ గా ఉపరాష్ట్రపతి ఉండాలి, స్పీకర్ మీరే ఉండాలి, మొత్తం కేంద్రంలో ఉన్న కీలకమైన మంత్రి పదవులన్నీ మీరే ఉండాలి. అందుకే ఇవాళ ఉత్తరాది ఆధిపత్యానికి భయపడే దక్షిణాది వాళ్ళు తమ యొక్క అస్తిత్వం కోసం ప్రశ్నిస్తున్నారు. ఇంకెంతకాలము ఈ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యము? మీరు ఏపీని ఇవ్వించిన వాళ్ళు యూపీని ఎందుకు ఇవ్వించలేదు? ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేయమని 55లో ఆయన ప్రతిపాదిస్తే మీరు ఎందుకు ఢిల్లీని మాత్రమే ఉంచుకున్నారు? ఇంకా హైదరాబాద్ ను ఎందుకు చేయలేదు? ఇవాళ హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేసు. హైదరాబాద్ అన్ని డిఫెన్స్ శాఖలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ లో పొల్యూషన్ లేదు. ఢిల్లీతో పోల్చుకుంటే ఇవాళ దుర్మార్గంగా ఢిల్లీ ఆధిపత్యాన్ని బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు? ఒక ఢిల్లీ కార్పొరేషన్ కే మీరు నిధులు ఎన్ని ఇస్తున్నారంటే, టోటల్ దక్షిణాదిలో ఉన్న కార్పొరేషన్స్, క్యాపిటల్ సిటీలో ఉన్న కార్పొరేషన్స్ కి ఎంత నిధులు ఇస్తున్నారో ఒక్క ఢిల్లీ కార్పొరేషన్ కి అన్ని నిధులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ఢిల్లీ కార్పొరేషన్ కి అన్ని నిధులు? ఎందుకంటే అక్కడ ఫస్ట్ క్యాపిటల్ ఉంది కాబట్టి అక్కడ నిధులు ఇస్తున్నారు. అదే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేస్తే తప్పకుండా ఢిల్లీతో సమానంగా ఇక్కడ నిధులు వచ్చేటివి, ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేది. ఇలా ఢిల్లీ కంటే 100 రెట్లు అభివృద్ధి చెందిన హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ హోదా లేని కారణంగా మనం అడుగుదాం వినోద్ కుమార్ గారు, దత్తాత్రేయ గారు మీరు వీటన్నిటి కారణంగానే డీలిమిటేషన్ భయం ఎందుకు వచ్చింది? పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టలేదు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ పరిణామ క్రమంలోనే ఇవాళ వాళ్ళ ఇష్టారాజ్యంగా 808 డిసైడ్ అయినారు. అక్కడ ఇంద్రుడు, అక్కడ దేవేంద్రుడు, ఇక్కడ నరేంద్రుడు ఇద్దరు కలిసి, ఆడ ఇంద్రుడు ఇక్కడ నరేంద్రుడు కలిసి అక్కడ ఇంద్రలోకంలో 888 ఉంది,
ఇక్కడ నరేంద్ర లోకంలో కూడా పార్లమెంట్ సభలు కూడా 888 పెడతాము అని బలవంతంగా ఇవాళ జమిలీ ఎన్నికల పేరు మీద ఓకే, దేశాన్ని ప్రొఫెసర్ గారు, కబ్జా చేసే ప్రయత్నం ప్లీజ్. చేస్తున్నారు. రైట్. కాబట్టే ఈ తిరుగుబాటు. రైట్ దత్తాత్రేయ